ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ నెలలో ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ఏ పరిహారాలు పాటించాలి అని ఈ మాస ఫలితాల గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్యులు చెబియం కిరణ్ శర్మ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభమస్తమ. నమస్కారం గురుగారు, వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఎటువంటి శుభకార్యాలు జరగబోతున్నాయి, అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో వివరంగా తెలియజేస్తారా? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అందరికీ నమస్కారం. 2024 అక్టోబర్ మాసంలోకి వచ్చేసాం. ఇంక 2 నెలలు అయిపోతే మనకి 2024 సంవత్సరం కూడా పూర్తి అయిపోయి ఇంగ్లీష్ క్యాలెండర్ 2025లోకి వెళ్ళిపోతున్నాం. అంటే సమయం ఎంత వేగంగా పరిగెడుతుందో ఆలోచించండి. మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా వాయిదా వేసుకోవడం వల్ల సమయం ఆగకుండా ముందుకెళ్ళిపోతుంది. మనం అక్కడనే ఉండిపోయేటువంటి అవకాశం కనపడుతోంది. కాబట్టి ఇది అవకాశం అనుకుంటారా, యమపాశం అనుకుంటారా, ఆలోచించే ప్రయత్నాన్ని చేయండి. అలాగే మనం ప్రతి మాసంలో చెప్పుకున్నట్టు ఒక మంచి మాట. నేను ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. నేను ఒక చిన్న పాప అమ్మ నాన్న దగ్గరికి వచ్చేసి సామెత అడుగుతుంది నాన్నగారితో, నాన్న ఆవు పంటల పొలాలు మేస్తున్నప్పుడు వాటి యొక్క పిల్లలు దూడలు ఎక్కడ మేస్తాయి అని అడిగితే, అవి కూడా తల్లి ఎక్కడ మేస్తే అది కూడా ఎక్కువ మేస్తుంది, ఎద్దులు ఎక్కడ మేస్తే అవి కూడా అక్కడ మేస్తాయి, పిల్లలు అక్కడ మేస్తాయి అంటారు. అంటే పంట పొలాలు నాశనం చేస్తాయి అంటారు. ఎందుకు అడిగావమ్మా ఈ మాట అని అడిగితే, మరి తల్లి ఒకవైపు తండ్రి ఒకవైపు మొబైల్ ఫోన్ పట్టుకొని ఉంటే మరి పిల్లలు మేమేం చేయాలి, మేము కూడా మొబైల్ పట్టుకొని తిరుగుతున్నాం కదా అని చెప్తున్నా పాప. ఎవరైనా క్రియేట్ చేసినా లేకపోతే అమ్మాయి స్వతహాగా మాట్లాడినా దానికి అర్థం ఉంది. ఆవు వచ్చేసి పొలం మేస్తే బిడ్డలు వచ్చేసి గట్టున మేవు కదా, అవి కూడా పొలం మీద పడుతుంటాయి. కాబట్టి ఆ తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ చూసుకుంటూ ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటే పిల్లలు కూడా వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మొబైల్స్ వాళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది, మనము మన పిల్లలతో ఎంతసేపు సమయాన్ని కేటాయిస్తున్నాం. సంవత్సరాలు మారిపోతున్నాయి. పిల్లల చదువుల కోసం విదేశాలకి, విద్య అయిన తర్వాత ఉద్యోగాల కోసం, పెళ్ళైన తర్వాత ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళడం, వాళ్ళతో అనుబంధం ఏది, పనోళ్లతో పెంచడం, పనోళ్లతోనే ఎక్కువగా ఉంచడం. వాళ్ళు పనోళ్ళకి ఆత్మీయత పొందుకుంటున్నారు, పనోళ్ల యొక్క తత్వాన్ని నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఆలోచించండి. కాబట్టి మనందరం కూడా ఎక్కువ శాతం పిల్లలతో సమయాన్ని గడిపే ప్రయత్నం. 17 ఏళ్ళ అమ్మాయిని కానీ 18 ఏళ్ళ అమ్మాయినా సరే తల్లిదండ్రులు ఆ పిల్లలతో సమయాన్ని గడిపేయడం, అబ్బాయిలతో సమయాన్ని ఎక్కువ గడపడం, వాళ్ళ యొక్క ఆనందాన్ని మనం కూడా పంచుకోవాలి. పిల్లలు కళాశాలలో ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎటువంటివి చూస్తున్నారు, సరదాగా బయటికి ఎప్పుడు వెళ్దాం, కుటుంబ సభ్యులతో మమేకమవుదాం. ఎప్పుడు చూడు కూపస్థ మండుకల్లాగా ఇంట్లో ఉండకుండా సరదాగా బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేయడం. అలా చెప్పి సినిమాలకు షికారు కాదండి, పుణ్యక్షేత్రాలకు లేదా ఒక ఊటీకో, కొడైకెనాల్కు, లేదా మనాలి, కాశ్మీర్కి అలా మనము ఆధ్యాత్మిక ప్రయాణం చేయొచ్చు, ప్రకృతి సౌందర్య ప్రయాణం కూడా చేయవచ్చు. మీ దగ్గర డబ్బులు ఉంటాయి, అందరు వెళ్తారా? డబ్బులున్నంత వరకు వెళ్ళు. భాగ్యనగరం దగ్గర ఉంటే యాదాద్రికి వెళ్ళండి, విజయవాడలో ఉంటే మంగళగిరికి వెళ్ళండి, లేదా పక్కన ఉన్నటువంటి అమరావతికి వెళ్ళండి. అందరు కలిసాక దేవాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. దగ్గర ఉన్నటువంటి ఏలూరుకి వెళ్ళండి. అంటే ఏదైనా సరే గోదావరి ఒడ్డుకు వెళ్ళి అందరు కలిసి సరదాగా ఫోటోలు దిగండి. అంటే కుటుంబ సభ్యులందరూ కలిసి జీవనాన్ని గడపడం లేదు. కాబట్టి ఆ చిన్నారి చెప్పినటువంటి మాటలు విని నేను మీ అందరికీ చెప్పాలని ప్రయత్నం చేశాను. కాబట్టి మన పిల్లల్ని మనం తప్పుగా మనం అనక్కర్లేదు. మీరు ఎప్పుడు చూడు మొబైల్ వాడతారని. మనం ఇంట్లో ఉన్నప్పుడు పెళ్ళాం ఒక దగ్గర, మొగుడు ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ మొబైల్ వాళ్ళు, వాళ్ళ వ్యాలెట్స్, వాళ్ళ ల్యాప్టాప్లు వాళ్ళు తలములు కలుగుతున్నారు. కాబట్టి ఉమ్మడి కుటుంబంలోంచి వెళ్ళిపోతున్నాం, ఉన్న కుటుంబంలోంచి కూడా బయటకు వెళ్ళిపోతున్నాం. కాబట్టి అందరం కూడా పిల్లలు ఉన్నప్పుడు తప్పకుండా కాసేపు ఎక్కువగా వాళ్ళతో సరదాగా కాలం గడిపే ప్రయత్నం చేయండి. అందరు కలిసి పుస్తకం చదవండి, తద్వారా అనుకూలంగా ఉంటుంది. అలాగే మన పిల్లల్ని వ్యసన పౌరులు అవ్వకుండా చూడండి. వ్యసనం వల్ల ఈ యొక్క డ్రగ్స్ తీసుకోవడం, మద్యపానం, ధూమపానం వల్ల వాళ్ళు అడిక్షన్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. దానివల్ల ఏంటంటే ప్రజాకంటకులుగా మారే అవకాశం. నేను దార్కారిని, నేను గట్టిగా మాడితే ఏదైనా అవుతుంది. ఇతర మతాలను తెచ్చుకున్నటువంటి ఆ తత్వం మంచిది కాదు. కాబట్టి మనందరం కూడా సౌశల్యమైనటువంటి తత్వంతో ఉండి పిల్లల్ని కూడా ఉత్తమ పౌరులుగా తీర్చడానికి ముఖ్యంగా తల్లిదండ్రులే ముఖ్య కారణం అవుతారు. కనుక మనం పిల్లలతో మమేకమయ్యే ప్రయత్నం చేద్దాం. అలాగే ముఖ్యమైనది, మన సనాతన ధర్మానికి కీడు కలిగించేటువంటి ఏ వ్యక్తిని కూడా ఉపేక్షించవలసిన అవసరం లేదు. మన ధర్మంలో ఉన్నటువంటి మన పిల్లల్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్ళి అనవసరంగా వివాహాలు చేసుకొని ఒకళ్ళతో కాకుండా 10 మందితో కాపురం చేయించి మన పిల్లలతో
సంతానం కంటే మూర్ఖపు కొన్ని మతాలు ఉన్నాయి. వాటికి మనం ఖచ్చితంగా దూరంగా ఉండాలి. మన పిల్లల్ని మనమే కాపాడుకునే ప్రయత్నం చేస్తూ సనాతన ధర్మం వైపు ఎవరైనా వేలెత్తి చూపించిన ప్రతి ఒక్కళ్ళకు కూడా తగినటువంటి బుద్ధి సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. కాబట్టి వనితలు, అమ్మాయిలు కూడా ధీర వనితల్లాగా ఉండాలి. అబ్బాయిలు ఛత్రపతి శివాజీలాగా ఉండాలి. ఆ తత్వాన్ని పెంచుకొని మన సనాతన ధర్మాన్ని ఉన్నత స్థాయి పొందేట్టుగా చూసే ప్రయత్నం చేయాలి. అంత మీ అవసరం లేదు. మనందరం కూడా భరతమాతని గౌరవిద్దాం, సనాతన ధర్మాన్ని పాటిద్దామన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, జ్యోతిష ఫలితాలు అందరికీ కావాల్సిందే, దానికి కులమతాలు ఏం లేవు. అలా అని చెప్పేసి నా స్వధర్మాన్ని నాశనం చేసే వ్యక్తుల్ని నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రయత్నం చేయను. ధైర్యంగా నాకున్నంత వరకు నేను తగిన బుద్ధి చెప్పే ప్రయత్నం, అవసరమైతే ఆయుధం కూడా చేతపడడానికి నేను సిద్ధంగా ఉంటాను. అందులో తప్పేం లేదన్న విషయాన్ని గుర్తించండి. నా మానానికి, నా గౌరవానికి భంగం కలిగినప్పుడు, నా ప్రాణానికి భంగం కలిగినప్పుడు తప్పకుండా నేను ఆయుధం చేతపట్టవచ్చు. అది రాజ్యాంగం కల్పించిన హక్కుగా భావిస్తూ నా సనాతన ధర్మంలో మనందరం కూడా ఉన్నతమైనటువంటి భావాన్ని పెంపొందించుకోవాలని, లోక కళ్యాణం కోసం పాటుపడి ఈ సనాతన ధర్మాన్ని ఇంకా ఇంకా ఉత్తమమైనటువంటి పౌరులకి చేరవేర్చాలని, మన సనాతన ధర్మం గురించి 10 మందికి చెప్పాలని, ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో విలువలు పెంచుకోవాలని మీ అందరినీ సగౌరవంగా హెచ్చరిస్తూ, తప్పకుండా మనందరం కూడా ఏకతాటిపై ఉందామని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఇక మనం మాస ఫలాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశికి మీరు అడిగినట్టుగా పరిహారాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకమ్మా, ఈ మాసం మొత్తం కూడా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ఒక రెండో వారంలోనే మీకు మొదటి 3 రోజులు 4 రోజులు కొద్దిగా అతి తెలివి వల్ల, అది కూడా అతి తెలివి, ఓవర్ స్మార్ట్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, దానివల్ల వీరికి రెండో వారంలో ఒక 2-3 రోజులు మాత్రమే ఇబ్బంది, అది కూడా స్టార్టింగ్లోనే. ఆ తదుపరి మాసం మొత్తం కూడా అత్యంత శుభయోగం ఉన్న రాశి. ఈ అక్టోబర్ మాసంలో ఈ వృషభ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఖచ్చితంగా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. ప్రతి వారం కూడా ఒక శుభవార్త. మొదటి వారంలోనే వివాహ సంబంధ వేడుకల్లో పాల్పంచే అవకాశాలు, ఇది అత్యంత శుభవార్త కదా. అలాగే రెండో వారంలో వృత్తి ఉద్యోగాదుల లాభాలు, మూడో వారంలో ప్రమోషన్ కానీ, ఆర్థిక స్వావలంబన కానీ, రుణ విమోచనం కానీ, రోగనాశనం కానీ, అలాగే మీకు ఏమైనా ఆపరేషన్లు ఉంటే రాశి వారికి మూడో వారంలో ఏర్పాటు చేసుకోండి. మూడో వారంలో కూడా మంగళవారం, గురువారం, మూడవ వారంలో మంగళ గురువారాల్లో కనుక మీరు ఈ ఆపరేషన్స్ కనుక, శస్త్రచికిత్సలు కనుక చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. అలా అని చెప్పేసి నేనేమి మీకు డెలివరీ సమయటువంటి సి సెక్షన్ ఆపరేషన్ కాదండి. సి సెక్షన్ ఆపరేషన్ అనేది దోషములే నక్షత్రాల్లో చేసుకోవాలి. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయండి. ప్రస్తుతం ఆకస్మిక ఏవైనా శస్త్రచికిత్స జరగాలి, మీకు ఈ కాలు ఆపరేషన్ ఉంది, లేకపోతే పొట్ట ఆపరేషన్ ఉంది, తలకి ఏదైనా ఆపరేషన్ ఉంది, చెవుల ఆపరేషన్ ఉంది, అట్లాంటివన్నీ కూడా మీరు మంగళవారం, గురువారం చేయించుకోండి. మూడో వారంలో చాలా బాగుంటుంది, రికవరీ బాగుంటుంది. అంటే స్పీడ్ రికవరీ కోసం డబ్బు కూడా తక్కువనే ఖర్చు అవుతుంది. వైద్యులు పాపం తక్కువ తీసుకుంటారు, దా విషయంలో జాగ్రత్త పడండి. ఇక మిగతా వారం, నాలుగో వారంలో అయితే ఊహించినటువంటి విదేశీయాలు, ఆకస్మిక విదేశీ ప్రాప్తి, ఆన్సైట్ ఆపర్చునిటీ కావచ్చు, లేదా ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కావచ్చు, వివాహ సంబంధ అనుకూలు కావచ్చు, సంతాన శుభవార్తలు వినే అవకాశం కావచ్చు. ఊహించిన ధన ప్రాప్తి బాగా ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మంచి అనుకూలవంతమైన ఆర్థిక లాభాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, విదేశీ ప్రయాణం, మొక్కులు తీర్చుకునే అవకాశం, ఇంట్లో యజ్ఞయాగాది క్రతువు నిర్వహించే అవకాశాలు, ధనము, ఆనందము, ఆరోగ్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార ప్రాప్తి, ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా మంచి అనుకూల శుభయోగాలు. మొదటి వారం కానీ, రెండో వారం కానీ, మూడో వారం, నాలుగో వారం కానీ అనుకూల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. రాజకీయ నాయకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్, ధనిష్ల వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో అనుకూలత, కుటుంబ తగాదాలన్నీ కూడా సమస్యపోయే అవకాశం, కుటుంబంలో ఎటువంటి తగాదాలు లేకుండా అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు పొందుకోగలిగే అవకాశం, వస్తు వాహన లాభం, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, అలాగే కృత్రిమ సంతానం కోసం కూడా ప్రయత్నం చేయవచ్చు. తప్పకుండా మీకు సంతానం యోగం ఉంది, సహజ సత్సంతాన ప్రాప్తి కూడా ఉంది. అలాగే కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినే అవకాశం. అదే మొదటి వారంలోనే మీకు అత్యంత లాభస్థితి కనబడుతోంది. అప్పుల బాధ నుంచి కూడా విముక్తులయ్యేటువంటి శుభతరుణం. ఇంకా బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభము, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభం. ఈ మూడో వారంలో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపార వాళ్ళకి మంచి లాభాలు, విపరీతమైన గిరాకీ. అంతే కదండి, మనకి ప్రతి మాసంలో, ప్రతి సంవత్సరంలో ఈ దసరా నవరాత్రులు, దీపావళి సమయంలో అనేక రకాల ఆఫర్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆఫర్స్కి లొంగిపోయి వస్తువులు కొనుగోలు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. 100కి దాదాపుగా
90% మంది ఈ దసరా దీపావళి సమయాల్లో షాపింగ్లు చేయడం, ఎలక్ట్రికల్ వస్తువులు కానీ, ఇతరత్ర మంచి మంచి వస్తువులు కానీ, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కానీ, సువర్ణాభరణాలు కానీ కొనుగోలు చేయగలిగే అవకాశాలు చాలా ఉంటాయి. దానివల్ల ఈ మార్కెట్ అంతా కూడా కళకళలాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. ఇంట్లో కూడా వస్తువులు వచ్చేటువంటి అవకాశంగా చెప్పవచ్చు. అలాగే శుభకరమైన సంతానం వల్ల కూడా గౌరవాన్ని పొందుకునే అవకాశం. తప్పనిసరిగా మీ ఇంట్లో సంతాన సంబంధ శుభవార్తలను, వివాహ సంబంధమైనటువంటి శుభవార్తలు వినేటువంటి అవకాశం, కళ్యాణ ఘడియలు ఈ వారంలో, ఈ మాసంలో మీకు చాలా బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా అటువంటి శుభయోగం కలిగే అవకాశం బలంగా కనబడుతోంది. విద్యార్థులు విద్యాలాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, మధ్యవర్తిత్వంలో నుంచి బయటపడే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్తా శ్రవణం, పితృ సంబంధ వ్యక్తుల నుంచి ధనలాభము, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభాన్ని చేసే అవకాశం బలంగా కనబడుతోంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్టయోగాలుగా చెప్పవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి అవకాశం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి విదేశాల్లో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, వస్త్ర వ్యాపారస్తులకి పండగ వాతావరణం బ్రహ్మాండంగా ఉంటుంది. సోదరుల మధ్య సయోధ్య, ఆస్తి పంపకాల అనుకూలతలు, విదేశాలకు వెళ్లే నిమిత్తమై తప్పకుండా ప్రయత్నం చేయవచ్చు. విదేశాల్లో మీకు ఉన్నతమైనటువంటి స్థానము, మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం, విదేశాల్లో కూడా కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశం బలం కనబడుతోంది. అనుకున్న పని సాధించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. రెండో వారంలో మొదటి 3 రోజులు మాత్రమే అప్రమత్తంగా ఉండే ప్రయత్నం, భగవద్గీత పారాయణం, దుర్గాదేవి ఆరాధన, లక్ష్మీ సూక్త పారాయణం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలత. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, గొప్ప ఖ్యాతిని పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, అదృష్టవంతమైన శుభయోగాలు, మంది మార్బలము, వాహన యోగము, విశేషమైనటువంటి అధికారము పొందుకునే అవకాశం. సినిమా రంగంలో ముఖ్యంగా నటీనటులకి, దర్శక నిర్మాతలకి ఉన్నత స్థాయి విజయాన్ని ప్రాప్తించుకోవడం, మీ చిత్ర నిర్మాణం బ్రహ్మాండంగా ప్రారంభమవడం, విడుదలకు సిద్ధమైనటువంటి చిత్రం తప్పకుండా ఉన్నత స్థాయిలో విజయాన్ని సాధించడం, ఆర్థిక పరిపుష్టత పొందుకోవడం లాంటివన్నీ బలం కనబడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు, అనేక రకాల రుణమోచనలు పొందుకోవచ్చు, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవచ్చు, సత్సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఆత్మస్థైర్యం, సోదర మైత్రి, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, అలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకోగలడం, ధనధాన్య వృద్ధి, వ్యాపార వృద్ధి, తప్పకుండా మేము చోట కళాశాలలో ప్రవేశాన్ని పొందుకునే అవకాశం, చాలా మంచి ఆర్థిక ఆనందాది, వ్యాపార వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకునే అవకాశం ఇవ్వచ్చు. ఈ మాసం, ప్రతి మాసం కూడా ఈ రాశి వారికి అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇవండి అక్టోబర్ మాస ఫలితాలు. విన్నారు కదా గురుగారు చెప్పిన పరిహారాలన్నీ. మరి అవన్నీ పాటించి మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.